హలో. హలో. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు చాట్ మొమెంటమ్. ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నామండి. అదే అందరి ఇళ్లల్లో ఉండే రెగ్యులర్ డిస్కషన్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ గోల్డ్ కొందాం. మీ ఇంట్లో గూడా వింటుంటారు గదా! ఇప్పుడు లేట్ చేయకుండా అసలు గోల్డ్ కొనడం ఇన్వెస్ట్‌మెంటా? కాదా? అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే. వీడియోలోకెళ్దాము. ఫస్ట్ మనం గోల్డ్ అసలు ఎన్ని రకాలుగా కొనొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. మనకు తెలిసిందేంటి? గోల్డ్ అంటే షాప్‌కెళ్తాం. ఏదన్నా ఒక నెక్లెసో, బ్యాంగిల్సో, చైనో, ఇంకోటో మనకు నచ్చిన వస్తువు తెచ్చుకుంటాం. దాన్ని మనం ఇన్వెస్ట్‌మెంట్ లాగా చూడలేం. ఇలా కాకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే గోల్డ్‌ని ఒక ఇన్వెస్ట్‌మెంట్ లాగా అంటే ఈరోజు కొనుక్కొని పెట్టుకుంటే ఇది రేపు పెరుగుతుంది. నాకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నేను అమ్ముకోవచ్చు అన్నట్లు తీసుకుంటారు కదా! సో, అలాంటి వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా ఎళ్లి జ్యువెల్లరీ కొనేస్తుంటారు. అయితే ఈ గోల్డ్ జ్యువెల్లరీలో మనం కొన్న రోజే నష్టపోతాం. ఓకే. అదెలాగో మనం డీటెయిల్స్‌లోకెళ్దాం. దానికన్నా ముందు గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనంటే అసలు ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. గోల్డ్ జ్యువెల్లరీ డిస్కస్ చేసుకున్నాం కదండీ! ఇంకొంతమంది ఏం చేస్తారు అనంటే గోల్డ్ కాయిన్స్ కానీ ఆర్ గోల్డ్ బార్స్ కానీ కొంటారు. సో, వీళ్ళెందుకు కొంటారు అనంటే గోల్డ్ తగ్గిందనో, లేకపోతే గోల్డ్ పెరిగిపోతుందనో ఇలా ఏదో ఒక రీజన్ తోటి గోల్డ్ కాయిన్స్ కానీ ఆర్ గోల్డ్ బార్స్ కానీ కొనుక్కొని పెట్టుకొని వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఈ గోల్డ్ బార్స్‌ని గాని, గోల్డ్ కాయిన్స్‌ని గాని గోల్డ్ స్మిత్‌కిచ్చి వాళ్ళకి కావాల్సిన ఆర్నమెంట్స్ తెచ్చుకుంటారు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి గోల్డ్ ఈటీఎఫ్స్ అండి. ఇది చాలా మందికి తెలీదండి. ఇప్పుడిప్పుడు బాగా పాపులర్ అవుతుంది. గోల్డ్ ఈటీఎఫ్స్ సింపుల్‌గా చెప్పాలి అనంటే మీలో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నా, చేయకపోయినా మ్యూచువల్ ఫండ్ అనే పదం అయితే వినుంటారు గదా! సో, ఇదేంటంటే మనం డైరెక్ట్‌గా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయకుండా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే మన తరపున వాళ్ళు డిఫరెంట్ స్టాక్స్ కొని ఆ వచ్చిన ప్రాఫిట్స్‌ని మనకు షేర్ చేస్తారు. అర్థమైంది కదండీ! అది మ్యూచువల్ ఫండ్. సో, గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏంటంటే స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టకుండా ఈ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్ ఓన్లీ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. సో, మనం ఈ గోల్డ్ ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఫిజికల్ గోల్డ్ మన దగ్గర ఉండదు. ఇది డిజిటల్ ఫార్మాట్‌లో గోల్డ్ ఈ రోజు ఏ వాల్యూలో అయితే ఉంటుందో అదే వాల్యూలో మనకి డిజిటల్ ఫార్మాట్‌లో మన అకౌంట్‌లో ఉంటుందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి సావరెన్ బాండ్స్ అంటారు. సో, ఇది కూడా సిమిలర్ టు గోల్డ్ ఈటీఎఫ్. కాకపోతే ఇది గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. అండ్ దీనికి ఒక లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందన్నమాట. అంటే ఇవాళ మనం ఇన్వెస్ట్ చేసాము అనంటే దీంట్లో ఒక సర్టెన్ పీరియడ్ వరకు మనం డబ్బులు విత్‌డ్రా చేయడానికి ఉండదు. ఓకే. సో, అది కూడా డీటెయిల్‌గా మనం డిస్కస్ చేద్దాం. అర్థమైంది కదండీ! సో, మనం ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో గోల్డ్‌లో ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనంటే ఈ 4 పద్ధతుల్లోనే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫస్ట్ గోల్డ్ జ్యువెల్లరీ, లేదు అనంటే గోల్డ్ కాయిన్స్ కానీ, బార్స్ కానీ, లేదు అనంటే గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ, లేదు అనంటే సావరెన్ గోల్డ్ బాండ్స్ కానీ. అసలు ఈ 4 పద్ధతుల్లో సైడ్ బై సైడ్ కంపారిజన్ అంటే ప్రోస్ అండ్ కాన్స్ అంటాం కదా! అట్లా డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి మనం ఒక పర్పస్ తోటి ఇన్వెస్ట్ చేస్తాం కదా! ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు దానికో పర్పస్ ఉంటుంది. అంటే నేను ఇవాళ ఇప్పుడు పెట్టిన డబ్బులు మేబీ పిల్లల పెళ్ళిళ్ళ కోసమనో, లేదంటే పిల్లల చదువుల కోసమనో, లేదు అంటే ఇంకొక 5 ఇయర్స్ తర్వాత ఏదైనా అవసరం కోసమనో ఇట్లా రకరకాల అవసరాలతోటి, రకరకాల పర్పస్‌లతోటి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా! సో, అలా చూసుకున్నప్పుడు ప్రైమరీ పర్పస్ ఆఫ్ గోల్డ్ జ్యువెల్లరీ ఏంటండి? మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటేనో, ఏదైనా పెళ్ళిళ్ళు గాని, లేకపోతే ఏదన్నా ఇంకేదైనా ఫంక్షన్స్ గాని, ఆర్ ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వడం కోసం గాని, లైక్ మన ఇంట్లో ఆహ్, పేరెంట్స్‌కి గాని, ఆర్ ఇంట్లో వైఫ్‌కి గాని, ఆర్ పిల్లలకి గాని ఏదైనా జ్యువెల్లరీ రూపంలో మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు గోల్డ్ జ్యువెల్లరీలో ఇన్వెస్ట్ చేస్తాం. అండ్ సెకండ్ వచ్చేసి గోల్డ్ కాయిన్ ఆర్ బార్. ఇది మనం ఇప్పుడు మనకి జ్యువెల్లరీ ఏమి అవసరం లేదు. బట్ నేనిప్పుడు నాకు గోల్డ్ తగ్గిందనో, ఆర్ నా దగ్గర డబ్బులున్నాయనో, లేదు గోల్డ్ ఇంకిక్కడి నుంచి పెరుగుతుందనో, ఒక పర్పస్ ఉన్నప్పుడు మనం మన దగ్గర ఉన్న డబ్బులతో గోల్డ్ బార్‌ని గాని, ఆర్ గోల్డ్ కాయిన్స్‌ని గాని కొని దాచుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఈటీఎఫ్. ఇదేంటంటే ప్యూర్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. అంటే ఇప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టు, లేదు రికరింగ్ డిపాజిట్ చేసినట్టో, లేదంటే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్టో, ఇక్కడ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తామనమాట. నెక్స్ట్ వచ్చేసి సావరెన్ గోల్డ్ బాండ్. ఇది కూడా ఆల్‌మోస్ట్ గోల్డ్ ఈటీఎఫ్‌కి ఈక్వలే అండి. ప్యూర్ ఇన్వెస్ట్‌మెంట్ లాగానే దీంట్లో ఇన్వెస్ట్ చేస్తాము. నెక్స్ట్ పారామీటర్ ప్యూరిటీ అండ్ స్టాండర్డ్స్. సో, మనం జనరల్‌గా గోల్డ్ జ్యువెల్లరీ కొన్నప్పుడు 18 క్యారెట్స్ నుంచి 22 క్యారెట్స్ మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. సో, మనం జ్యువెల్లరీ కొనేటప్పుడు ప్యూర్ 24 క్యారెట్ యూజ్ చేయరండి. వేరాజ్ గోల్డ్ కాయిన్‌కొచ్చేసరికి ఇదివరకైతే బ్యాంక్స్‌లోనే ఇష్యూ చేసేవాళ్ళు. ఇప్పుడు కొన్ని పెద్ద షోరూమ్స్‌లో కూడా 24 క్యారెట్ గోల్డ్ కాయిన్ గాని, గోల్డ్ బార్స్ గాని దొరుకుతున్నాయి. సో, ఇది ప్యూర్ 24 క్యారెట్‌లే దొరుకుతుందండి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఈటీఎఫ్, సావరెన్ గోల్డ్ బాండ్ అండి. ఇవి కూడా 24 క్యారెట్ గోల్డ్ ఈక్వివాలెంట్ రేట్‌లోనే మనకి ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఈ వీడియోలో మనం మేజర్‌గా మనం డిస్కస్ చేయాలనుకుంటున్నది ఏంటి అంటే గోల్డ్ యాస్ ఎ ఇన్వెస్ట్‌మెంట్ మంచిదే. ఓకే. కానీ ఆ గోల్డ్‌లో ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇక్కడ మీరు నోటీస్ చేస్తే చూడండి. మనం గోల్డ్ జ్యువెల్లరీ కొన్నప్పుడు మనం కొన్న రోజే మనం నష్టపోతాం. అదెలా అంటే మనం గోల్డ్ జ్యువెల్లరీ కొన్నప్పుడు వేస్టేజ్ ఉంటుంది, మేకింగ్ చార్జెస్ ఉంటాయి, జీఎస్టీ ఉంటుంది. ఓకే. ఇవన్నీ కలుపుకుంటే లోయర్ సైడ్ 8% నుంచి హైయర్ సైడ్ 25, 30 కూడా ఎళ్తది. నేను మీకు సింపుల్‌గా ఒక ఎక్సెల్ షీట్‌లో ఏసి చూపిస్తాను. మీకు ఆ చార్జెస్ అవి ఎలా పడతాయనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి. లెట్స్ సే ఇవాళ గోల్డ్ రేట్ 15,000 ఉందనుకుందాం. మనం ఒక 20 గ్రామ్స్ వెయిట్ ఉండే ఒక ఆర్నమెంట్ ఏదైనా మేబీ అది
నెక్లెస్ అవ్వచ్చు, ఆర్ బ్రాస్లెట్ అవ్వచ్చు, బ్యాంగిల్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి. అరౌండ్ 20 గ్రామ్స్ వెయిట్ ఉండే ఒక గోల్డ్ ఆర్నమెంట్ తీసుకున్నాం. సో, 20 గ్రామ్స్ ఇక్కడ నేను ఎంటర్ చేశాను. సో, గోల్డ్ వరకు 15,000 ఉంది కాబట్టి 20 గ్రామ్స్‌కి మనకి 3,00,000 అవుతుంది. అండ్ దీనికి వేస్టేజ్ 15% ఏస్తుంది. ఈ వేస్టేజ్ కాస్టే 45,000 అయింది. అండ్ దీంతో పాటుగా మనకి 3% జీఎస్టీ ఉంటుందండి. కొన్ని షాప్స్‌లో జీఎస్టీ ఉండదు అని చెప్తారు. వాళ్ళేం చేస్తారు అంటే ఈ కాస్ట్‌నే ఇంకో 3% కలిపేసి చెప్పేస్తారు. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో జీఎస్టీ కంపల్సరీ ఉంటుందండి. పెద్ద షాప్‌కెళ్తే జీఎస్టీ సెపరేట్‌గా చెప్తారు. చిన్న చిన్న షాప్స్‌కెళ్తే వాళ్ళు జీఎస్టీని గోల్డ్ కాస్ట్‌లోనే కలిపి చెప్పేస్తుంటారు. సో, అలా చూసుకున్నప్పుడు మనకి జీఎస్టీ వాల్యూ మళ్ళీ సేమ్. ఇక్కడ వేస్టేజ్ 45,000 పడింది. జీఎస్టీ వాల్యూ 10,350 రూపీస్ పడింది. ఓకే. మనం యాక్చువల్‌గా కొన్న గోల్డ్ కాస్ట్ ఎంత? 3,00,000. కానీ మనం షాప్ అతనికి పే చేసేది ఎంత? 3,55,350 రూపీస్. అంటే ఇక్కడ మనకి ఎంత నష్టపోయినట్టు? ఇంచుమించు 18% నష్టపోయాం. ఓకే. చూడండి, యాక్చువల్ లాస్ మనకి 55,350 రూపీస్. స్ట్రెయిట్ అవే మీరు కొన్న రోజే, జస్ట్ నేను ఇంకా 3,00,000 మీదే చెప్తున్నాను. అదే మీరు లెట్స్ సే ఇవాళ రోజు ఓ 4 బ్యాంగిల్స్ రెగ్యులర్ వేర్‌కి కొనాలన్నా కూడా 50 గ్రామ్స్ ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్ 40 గ్రామ్స్ అనుకో. గోల్డ్ కాస్ట్ 6,00,000 అవుతుంది. వేస్టేజ్ 90,000, జీఎస్టీ 20,700. అంటే ఇంచుమించు 1,10,000 రూపాయలు లాస్. సో, ఈ వాల్యూ పెరిగే కొద్దీ మనకి ఇక్కడ యాక్చువల్ లాస్ పెరుగుతది. అంటే మనం ఎంత ఎక్కువ వెయిట్ తీసుకుంటే మన లాస్ కూడా అదే రేంజ్‌లో, అదే పర్సెంటేజ్‌లో పెరుగుతూ పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కాయిన్ ఆర్ గోల్డ్ బార్. దీనికి వేస్టేజ్ ఏమి ఉండదు. కానీ జీఎస్టీ ఉంటుంది. ఓకే. అగైన్ మళ్ళీ మనం కొన్న రోజు మనకు వేస్టేజ్ ఉండదు. బట్ వేరేయాస్ మనం దీన్ని మళ్ళీ మనం షాప్ అతనికి ఇచ్చి అప్పుడు మళ్ళీ మనం ఆర్నమెంట్ చేపించుకున్నప్పుడు ఆర్నమెంట్ మీద వేస్టేజ్ ఉంటుంది. మనం ఇచ్చిన దాని మీద వేస్టేజ్ ఉండదు. అంటే మనం ఇప్పుడు లెట్స్ సే 10 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ మనం ఇచ్చామనుకోండి. ఆ రోజు 10 గ్రామ్ గోల్డ్ కాయిన్ వాల్యూ ఎంతుందో అంత వాల్యూ మనకొస్తుంది. జీఎస్టీ లాస్ అవుతాము. అది గుర్తుపెట్టుకోండి. అండ్ మనం ఆర్నమెంట్ కొంటుంటాం కాబట్టి ఆర్నమెంట్ కొనేటప్పుడు అక్కడ ఏదైతే వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ మనకు లాస్. సో, గోల్డ్ జ్యువెల్లరీతో కంపేర్ చేస్తే గోల్డ్ కాయిన్ కొంచెం బెటర్. ఎందుకు అంటే ఇక్కడ మనం కొనేటప్పుడు వేస్టేజ్ ఉండదు. మనం అమ్మేటప్పుడు వేస్టేజ్ ఉండదు. బట్ మనం అమ్మేటప్పుడు జీఎస్టీ లాస్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఈటీఎఫ్ అండి. వేస్టేజ్ ఆర్ జీఎస్టీ ఇవేమి ఉండవండి. డీమ్యాట్ ఫార్మ్‌లో మనం దీన్ని కొంటాం కాబట్టి మనం కొన్నప్పుడు బ్రోకరేజ్ ఉంటుంది. అండ్ ట్రాన్సాక్షన్ టాక్సెస్ అని అండ్ ఎస్టీటీ అని ఇట్లా గవర్నమెంట్ నుంచి చార్జ్ చేసే టాక్సెస్ ఉంటాయి. ఇవి వెరీ మినిమల్ ఉంటాయండి. సావరెన్ గోల్డ్ బాండ్ తీసుకునేటప్పుడు మనకి కొంత డాక్యుమెంటేషన్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ చార్జెస్ అయితే ఏముండవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనం మేజర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసే పర్పస్ ఏంటండి? మనం పెట్టిన పెట్టుబడికి ఎంతో కొంత ప్రాఫిట్ వస్తదని. సో, మనకి గోల్డ్ జ్యువెల్లరీ కొన్నప్పుడు మనం కొన్న రోజు కన్నా 20% ఇంచుమించు 20% పెరిగితేనే మనకిక్కడ రిటర్న్స్ వస్తాయి. ఎందుకు అనంటే మనం కొన్న రోజే ఇంచుమించు 20% లాస్ అయ్యాం. అది వేస్టేజ్ రూపాన అవ్వచ్చు, జీఎస్టీ రూపాన అవ్వచ్చు, ఆర్ మేకింగ్ చార్జెస్ అని ఇంకేదో చార్జెస్ అని. గోల్డ్ కాయిన్ విషయానికొస్తే మనం కొన్న రోజు నుంచి గోల్డ్ రేట్ పెరిగితే ఇక్కడ రిటర్న్స్ వస్తాయి. ఎంత పెరిగిన తర్వాత మనకు రిటర్న్స్ స్టార్ట్ అవుతాయనంటే జీఎస్టీ మనం 3% పే చేస్తాం కాబట్టి మనం కొన్న రోజు తర్వాత 3% పెరిగితే అప్పుడు మనం పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ రికవర్ అవుతది. అక్కడి నుంచి ఏదైతే పెరుగుతదో అదే మనకు ప్రాఫిట్. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఈటీఎఫ్ అండి. దీంట్లో మనకు మేజర్ ఎక్స్‌పెన్సెస్ ఏమి ఉండవు కాబట్టి మనం కొన్న రోజు నుంచి గోల్డ్ ఎంతైతే అప్రిషియేషన్ ఎంతైతే పెరుగుతుందో అదంతా మనకు ప్రాఫిట్ లాగా ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సావరెన్ గోల్డ్ బాండ్ అండి. ఇది మనకి లాక్ ఇన్ పీరియడ్ ఉంటదని చెప్పాను కదా! సో, దానికోసం అని చెప్పని గవర్నమెంట్ మనకి ఏం చేస్తది అనంటే ఎవ్రీ ఇయర్ 2.5% ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ పే చేస్తది. అంటే మన గోల్డ్ ఏదైతే పెరగడం జరుగుతుందో దాంతో పాటు అడిషనల్‌గా ఇదొక 2.5% పర్ యానమ్ మనకి వర్కౌట్ అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి లిక్విడిటీ అండ్ ట్రేడింగ్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాము అనంటే, మనకు డబ్బులు అవసరం వచ్చినప్పుడు ఎంత ఫాస్ట్‌గా దాన్ని మనం ఎవరికైనా అమ్మేసి దాన్ని క్యాష్ చేసుకోగలం. అది చాలా ఇంపార్టెంట్. మెజారిటీ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసేదానికి మెయిన్ రీజన్ కూడా అదే. సో, ఇక్కడ మనం గోల్డ్ జ్యువెల్లరీ తీసుకుంటే ఏంటంటే, మనం ఒక జ్యువెల్లరీ షాప్‌కెళ్తే దానికో వాల్యుయేషన్ ఏసి మనకు డబ్బులిస్తారు కదా! ఆర్ జ్యువెల్లరీ షాప్ వాళ్ళు అంత వర్త్ జ్యువెల్లరీ కొనుక్కోవచ్చు అని చెప్తారు. ఆర్ కొన్ని కంపెనీస్ ఉంటాయండి. సో, మనం జ్యువెల్లరీ తీసుకొని వాళ్ళ దగ్గరికెళ్తే వాళ్ళు దానికో వాల్యుయేషన్ ఏసి మనకి డబ్బులిస్తారు. ఓకే. సో, దీనికి మనకి లిక్విడిటీకి ప్రాబ్లమ్ ఉండదు. కానీ కొంచెం మనం అట్లాంటి కంపెనీస్ వెతుక్కొని వాళ్ళు కరెక్ట్‌గా మనకు వాల్యుయేషన్ ఇస్తారా లేదా చూసుకొని చేసుకోవచ్చు. 1 ఆర్ 2 డేస్‌లో అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కాయిన్ ఆర్ బార్. సో, ఇది మనం ఏదైనా గోల్డ్ షాప్‌కెళ్ళాము అనంటే వాళ్ళు జస్ట్ ప్యూరిటీ చెక్ చేసి మోస్ట్ ఆఫ్ ది షాప్స్‌లో క్యాష్ ఇచ్చేస్తారండి. సో, ఇది హై లిక్విడిటీ. సో, ఇది మనకి లిక్విడిటీ అసలు ప్రాబ్లమే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఈటీఎఫ్. గోల్డ్ ఈటీఎఫ్ ఏంటంటే వర్కింగ్ డేస్‌లో ఎనీ వర్కింగ్ డేలో మనం జస్ట్ ఇప్పుడు అనుకున్నాము అనంటే ఇప్పటికిప్పుడు మనం దీన్ని సెల్ చేసేయొచ్చు. ఎందుకు అనంటే మనకి డిజిటల్ ఫార్మాట్‌లో డీమ్యాట్‌లో ఉంటుంది కాబట్టి జస్ట్ షేర్స్ కొని అమ్ముతున్నట్టే ఇది కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేయొచ్చు. సో, మనకి నెక్స్ట్ డే కల్లా మన అకౌంట్‌లో డబ్బులొచ్చేస్తాయి. అండ్ వేరేజ్ ఇక్కడ సావరెన్ గోల్డ్ బాండ్. ఇక్కడ ఏంటంటే 8 ఇయర్స్ లాక్ ఇన్ ఉంటుంది. 8 ఇయర్స్ లోపు మనం విత్‌డ్రా చేయాలి అనంటే దీనికి కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి. 5 ఇయర్ లోపైతే చేయడానికుండదు. సో, మార్కెట్ ట్రేడ్‌లో చేయాల్సుంటది. గోల్డ్ ఈటీఎఫ్‌తో కంపేర్ చేస్తే సావరెన్ గోల్డ్ బాండ్ కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి. 5 ఇయర్స్ లోపు చేయాలి అనంటే.
5 ఇయర్స్ పైనయితే పర్లేదు. ఓకే. సో, నెక్స్ట్ టాక్సేషన్. అంటే ఇప్పుడు మనం గోల్డ్ కొన్న తర్వాత మనకు దీంట్లో ప్రాఫిట్స్ ఒస్తే మనం దీనిపైనొచ్చే ప్రాఫిట్స్‌లో ఏమన్నా టాక్స్ పే చేయాల్సుంటుంది. సో, ఇక్కడ ఈ 3 కేసెస్‌లో టాక్స్ పే చేయాల్సుంటుందండి. సావరెన్ గోల్డ్ బాండ్‌లో మాత్రం 100% టాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఎప్పుడు 8 ఇయర్స్ మనం ఈ సావరెన్ గోల్డ్ బాండ్ అమ్మకుండా మనతో పెట్టుకుంటే. అర్థమైంది గదండీ! అండ్ నెక్స్ట్ కాస్ట్ అండ్ ఎఫిషియన్సీ. అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి కూడా ఒక కాస్ట్ ఉంటది. బాగా ఆలోచిస్తే గాని ఈ కాస్ట్ అనేది ఒకటుంటది అనేది గూడా మనం రియలైజ్ అవ్వమనమాట. సో, అదేంటో ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ ఫిజికల్ గోల్డ్ జ్యువెల్లరీకొచ్చేసరికి అంటే మనం జ్యువెల్లరీ రూపంలో ఏమన్నా కొన్నాము అనంటే ఫస్ట్ మనం కొన్న రోజే మేకింగ్ చార్జెస్ అని, జీఎస్టీ అని, వాల్యూ యాడెడ్ చార్జెస్ అని ఇంకా రకరకాలు ఏవో ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్క రకమైన చార్జెస్ ఏస్తుంటారు గాబట్టి, ఆ చార్జెస్ అన్నీ ఇంచుమించు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఓ 20% వరకు పోతుంది. అండ్ దాంతో పాటుగా మనం ఫిజికల్‌గా గోల్డ్ జ్యువెల్లరీ కొన్నాము అనంటే, దాన్ని దాచుకోవడానికి ఐదర్ మనం ఇంట్లో ఒక లాకరో లేకపోతే బీరువాలోనో ఎక్కడో దగ్గర భద్రపరుచుకుంటాం. ఓకే. అయితే మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు, లేదా ఏదైనా మనం ఔట్ స్టేషన్ ఎళ్ళినప్పుడు, ఈ గోల్డ్ సేఫ్‌గా ఉంటదా లేదా అని ఒక టెన్షన్ ఉంటుంది కదా! సో, ఇలా వద్దు అని అనుకుంటే మనం బ్యాంక్‌లో లాకర్‌లో పెట్టుకోవచ్చు. లాకర్ అయితే మనకు ఫ్రీగా దొరకదు. లాకర్‌కి కూడా ఎంతో కొంత పే చేయాల్సుంటుంది. సో, ఇట్లాంటి తెలియని కాస్ట్‌లు కొన్ని ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. బట్ వేరేస్ మనం గోల్డ్ ఈటీఎఫ్ కానీ, సావరెన్ గోల్డ్ బాండ్స్‌లో గాని చూసుకుంటే ఇవి డిజిటల్ ఫార్మాట్‌లో ఉంటాయి గాబట్టి, ఇవేదైనా మిస్ అయిపోతాయని గాని, లేదు ఏదైనా లాకర్‌లో పెట్టుకోవాలని గాని, ఇట్లాంటియేముండవు. జస్ట్ మీరు డీమ్యాట్ ఫార్మ్‌లో ఉంటాయి. సో, మీరు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు గాని, లేదంటే ఏదైనా ఔట్ స్టేషన్ ఎళ్ళినా గూడా మీకు టెన్షన్ ఉండదు ఇందులో. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. జనరల్‌గా మనకి పోర్ట్‌ఫోలియోలో గోల్డ్‌కి ఎంత అలొకేషన్ చేయొచ్చు అనంటే, లెట్స్ సే మన దగ్గర 1,00,00,000 వాల్యూ చేసే అసెట్స్ ఉన్నాయనుకుందాం. అందులో మనం గోల్డ్‌కి ఆర్నమెంట్స్ అంటే మనం యేసుకుంటుంటాము, దాన్ని వాడుతుంటాం గాబట్టి, దాన్ని మనం ఎంజాయ్ జేస్తాము. సో, దానికి వాల్యూ కట్టలేము. అలా కాకుండా ఇన్వెస్ట్‌మెంట్ లాగా తీసుకున్నప్పుడు మాత్రం గోల్డ్‌కి టోటల్ మన అసెట్ అలొకేషన్‌లో 5-15% గోల్డ్‌కి పెట్టుకుంటే సరిపోతదండి. ఎందుకు అనంటే హిస్టారికల్‌గా మనం చూసుకున్నప్పుడు గోల్డ్ కన్నా ఈక్విటీ గాని ఆర్ రియల్ ఎస్టేట్‌లో గాని చూసుకున్నప్పుడు రిటర్న్స్ ఎక్కువుంటాయి. సో, అందుకోసం అని చెప్పని టోటల్ మన అసెట్ అలొకేషన్‌లో గోల్డ్‌కి 5-15% అలొకేట్ చేస్తే సరిపోతుంది. సో, ఈ 5-15% నేను సజెస్ట్ చేసేదేంటంటే ఎయిదర్ ఈ గోల్డ్ ఈటీఎఫ్ కానీ ఆర్ మనం లాంగ్ టర్మ్ మేము హోల్డ్ చేయగలము అని అనుకుంటే ఎస్‌జీబీ లైక్ అంటే సావరెన్ గోల్డ్ బాండ్‌లో గాని పెట్టుకోవడం బెటర్ ఆప్షన్. ఓకే. నేను ఇందాక చెప్పినట్టు మనం గోల్డ్ యాస్ అన్ ఇన్వెస్ట్‌మెంట్ చూసినప్పుడు జస్ట్ 5-15% అలొకేట్ చేయమని ఎందుకు చెప్పాను అనంటే, మనం హిస్టారికల్‌గా చూసినప్పుడు గోల్డ్ యావరేజ్‌గా తీసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో 8-10% రిటర్న్స్ ఇచ్చిందండి. వెరాజ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో 12-15% డెలివర్ చేశాయి. డైరెక్ట్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయగలిగితే అంటే మీకు నిజంగా ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఐడియా ఉండి, ఎంతో కొంత ఫండమెంటల్‌గా టెక్నికల్‌గా మీకు నాలెడ్జ్ ఉండి, ప్రాపర్ రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగితే డైరెక్ట్ స్టాక్స్‌లో పెట్టొచ్చు. లేదు అనంటే మాకంత నాలెడ్జ్ లేదు అని అనుకుంటే బెటర్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవాలి. అర్థమైంది కదండీ! సో, మనకి డైరెక్ట్ స్టాక్స్‌లో పెట్టినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కన్నా నిజంగా నాలెడ్జ్ ఉండి పెడితే అంటే మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఎంతో కొంత ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నాలెడ్జ్ లేనప్పుడు మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా హ్యాపీగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకున్నారు అనంటే మీకు గోల్డ్‌తో కంపేర్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో కొంచెం బెటర్ రిటర్న్స్ వచ్చినాయి. అండ్ లాస్ట్ 10 ఇయర్స్‌లో ఇలా జరిగింది కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ 10 ఇయర్స్‌లో కూడా ఇలాగే జరగాలని రూల్ ఏం లేదండి. మేబీ అటు ఇటు కూడా అవ్వచ్చు. సో, ఆ టైంలో మనకి ఆ సిట్యుయేషన్ బేస్ చేసుకొని మన పోర్ట్‌ఫోలియోలో అసెట్ అలొకేషన్ కొంచెం మార్చుకుంటూ ఉండాలండి. మనం లాస్ట్ 1 ½ ఇయర్‌లో చూసుకుంటే గోల్డ్ చాలా బాగా పెరిగింది. వెరాజ్ మనకి ఈక్విటీ మార్కెట్స్ అంతగా పెర్ఫార్మ్ చేయలేదు. సో, అలాంటప్పుడు ఏంటంటే మన అసెట్ అలొకేషన్ కొంచెం గోల్డ్‌లో పెంచుకుంటాం. బట్ అగైన్ మళ్ళీ గోల్డ్ కొంచెం స్లో అయ్యి ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు గోల్డ్‌లో మనం అలొకేషన్ తగ్గించుకొని ఈక్విటీ మార్కెట్స్‌లోకి షిఫ్ట్ చేస్తూ ఉంటాం. సో, అలా షిఫ్ట్ చేసుకున్నప్పుడు మనకి ఓవరాల్‌గా మనం ఇంకా మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదండీ! గోల్డ్ మంచిది కాదు అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదండి. గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ ఫార్మ్‌లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది డిస్కస్ చేయడమే నా ఉద్దేశ్యం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనంటే నేను ఇలాంటి వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, ఎప్పటికప్పుడు మీరు అప్‌డేట్ అవుతూ ఉండొచ్చు. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.